నారా చంద్రబాబు నాయుడు టీడీపీది రూలింగ్ ఉన్నా కూడా మా జెడ్పీ చైర్మన్గా రెడ్డమ్మక్కని మేము రామచంద్రారెడ్డి గారు గెలిపించడం జరిగింది. ఇంత చరిత్ర ఉండేటటువంటి వ్యక్తి గురించి నోటికొచ్చినట్టు అద్దు అదుపు లేకుండా ఏ రామచంద్రారెడ్డి అని మాట్లాడతావు నువ్వు. ఒక్కసారి కుప్పంకి వచ్చి పుంగనూరు పుడింగి అన్నందుకు అబ్బా కొడుకులు ఇద్దరిని నిలబెట్టేసినారు రోడ్డు మీద. మళ్ళీ నువ్వు నోరు జారుతా ఉన్నావు. జాగ్రత్తగా ఉండమని నిజంగా మేము ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. స్క్రూ లూజ్ అయింది రామచంద్రారెడ్డి గారికి అని చెప్పి ఆయన కొంచెం చూసుకోవాలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికండి స్క్రూ లూజ్ అయింది? మేము ఇచ్చేటటువంటి శాఖలకి స్క్రూ లూజ్ అవుతుంది, మీ ఇద్దరికి లూజ్ అవుతుంది స్క్రూ. మీరు టైట్ చేయించుకోండి పోయి. ఎందుకంటే ఈ షాక్స్ ఇక్కడితో ఆగవు. నెక్స్ట్ మేజర్ షాక్కి మీరు ఇద్దరు ఖాళీ చేయాలి ఇంకా రాష్ట్రం నుంచి. ఇంకొకసారి చెప్తా ఉన్నాను లోకేష్ గారికి, మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది. అనవసరంగా నేనేందో పెద్ద పుడింగ్ అని చెప్పి మీరు వచ్చి రామచంద్రారెడ్డి గారి గురించి, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదని కూడా చెప్తా ఉన్నాను. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి విధ్వంసకాండ జరుగుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు వెళ్ళిపోగానే కుప్పం ప్రశాంతంగా ఉంటుంది. కావాలంటే నీకు మొత్తం డేట్స్తో సహాయిస్తాను నేను. కేవలం ఆయన వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు ఇలాంటి వైలెన్స్ జరుగుతుందో మీడియా మిత్రులు మీరందరూ కూడా ఆలోచన చేయాలి. 4 రోప్ పార్టీలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు ప్రొటెక్షన్ ఇస్తే ఆయన పాదయాత్ర చేసినాడని చెప్తాడు మన మేధావి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాభిమానం ఆ సునామీ చూసి ఎక్కడ వాళ్ళందరూ వచ్చి మీ మీద పడతారని భయంతో మీరు పోలీసులను పెట్టినారు తప్పితే ఆయనకు రోప్ పార్టీలు అవసరం లేదు, మీ ప్రొటెక్షన్ అంతకంటే అవసరం లేదు. అంతకుముందు ఒక ప్రజా వేవ్ అది. అలాంటి వేవ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం జరిగింది. అన్యాయంగా కేసులు పెడతా ఉన్నారు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీ రూలింగ్లో ఉన్నప్పుడు కుప్పంలో 46 దొంగ కేసులు పెట్టినారు. ఎఫ్ఐఆర్లతో సహాయిస్తాను నేను. 46. దాంట్లో ఒక 70 ఏళ్ళ ముసలాయన మీద రేప్ కేసు పెట్టినారు మీ వాళ్ళు. ఇది మీ చరిత్ర. పోలీసు వాళ్ళ మీద ఒక ఇంటి మీద రాళ్ళ దాడి చేస్తే కేసులు పెట్టారండి. మీరు అన్యాయంగా కేసులు పెట్టినామంటున్నారు. మొన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో వీడియోలతో సహా చూపించినాం రాళ్లతో కొట్టేది. మీరు కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు ఈరోజు. ఒక నెల ముందు ఎల్లో కలర్ ప్యాంప్లెట్ ఒకటి ప్రింట్ వేసి దాని మీద సంతకం కూడా లేకుండా నీకు ఇల్లు శాంక్షన్ అయిపోయింది కట్టేయని చెప్పి దొంగతనంగా ఓట్లు వేయించుకున్న చరిత్ర మీది. కావాలంటే ఎప్పుడైనా కుప్పం రండి, నేను అట్లాంటి పేపర్లు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను మీకు. ఇంటింటికి గడప గడపకి మేము తిరుగుతామంటే అన్న ఇంతకుముందు మాకు శాంక్షన్ అయింది, ఇదిగో ఇట్లా లెటర్ ఇచ్చినారు పలాంది, ఇంతవరకు మాకు ఇల్లు రాలే, ₹1 డబ్బులు రాలేని అడుగుతా ఉన్నారు. ఏం సమాధానం చెప్తారు దానికి? డీకేపల్లి అనే ప్లేస్లో దొంగ పట్టాలు మీ వాళ్ళన్నీ అమ్ముకొని తింటే ఇప్పుడు మేము పోతే మమ్మల్ని అడుగుతున్నారు ఈ పట్టా ఇచ్చినారు మాకేం చేయాలో తెలియడం లేదు. ఇది మీ చరిత్ర. మైనింగ్ మొత్తం మేము చేస్తూ ఉన్నాము. ఇల్లీగల్ మైనింగ్ మొత్తం రామచంద్రారెడ్డి గారు భరత్ అక్కడ కూర్చొని మొత్తం ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు అంటున్నారు. ఒక్క ఇల్లీగల్ మైన్ చూపిస్తే ఇప్పుడు మొన్న కూడా ఆ ఇల్లీగల్ మైన్ ఏదైతే చంద్రబాబు నాయుడు ఎక్కినారో అది గౌన్వన్ శ్రీనివాసులు గారు ఎక్స్ఎమ్మెల్సీ. వాళ్ళ మైన్ వాళ్ళే ఎక్కించుకొని వాళ్ళే దిగి అంత హంగామా చేసినారు. మొన్న కూడా మీరు వచ్చి మీరే కొట్టి మీరే హంగామా చేస్తున్నారే అట్లా. ఒక్క ఇల్లీగల్ మైన్. ఇంతకుముందు మీ ప్రభుత్వంలో కుప్పంలో 17 లీజులు ఇచ్చినారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లీజులు ఇచ్చినాయి. ఈ 17 ఎవరు అండి? మీ జెడ్పీటీసీలవి, మీ ఎంపీపీలవి, అక్కడ పనిచేసే మీ కార్యకర్తలకి మీరు ఇచ్చుకొని దాని నుంచి వచ్చే డబ్బుతో మీరు కుప్పం నడుపుతా ఉన్నారు. ఇంకోటి అడుగుతాను నేను, మీ సభ్యత్వ నమోదు అని ఒకటి పెట్టినారు. సభ్యత్వ నమోదు ఎంత పెద్ద స్కామో మీకు తెలుసా? మీ సభ్యత్వ నమోదు ద్వారా ఒక్కొక్క దగ్గర ₹100 తీసుకుంటున్నారు. ఏమన్నా అయితే ఆ కార్యకర్తకు మేము ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తామంటున్నారు. వేరంతా వదిలే. కుప్పంలో మీరు గడిచిన ఒక 5 సంవత్సరాల్లో ఎంతమంది సభ్యత్వ నమోదులు చేసినారు, మీకు ఎంత డబ్బు వచ్చింది, మీరు ఎంత డబ్బుతో ఎంతమందికి మీరు డబ్బులు ఇచ్చినారు, మిగతా డబ్బు అంతా ఏం చేస్తా ఉన్నారు? ఆఖరికి మీ కార్యకర్తల దగ్గర కూడా మీరే డబ్బులు తీసుకొని మీరే తిని మీరు పార్టీ నడిపేటటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు మీరు ఉన్నారని నేను అడుగుతాను. కుప్పానికి ఏం చేసినారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీఎం గారు అని అడుగుతాను. అడిగిన 3 రోజులు 66 కోట్లు శాంక్షన్ ఇచ్చినారు. కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసినారు.
కుప్పాన్ని మున్సిపాలిటీకి అప్గ్రేడ్ చేసినారు. ఏమి ఇవన్నీ మీరు ఎందుకు చేయలేకపోయినారు? అంటే మీకు అర్థం కాదా, మీకు అవసరం లేదా? డెవలప్మెంట్ యాక్టివిటీస్ మేము లాస్ట్ మినిట్లో 300 కోట్లు ఏమో ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాం 300 కోట్లు? ఎలక్షన్ వస్తుంది కాబట్టి, ఎలక్షన్లో ఓట్లు వేయించుకోవాలి కాబట్టి ఇచ్చినారా మీరు? పోనీ ఆ 300 కోట్ల వర్కులు గ్రౌండ్ అయినాయా? 300 కోట్ల వర్కులు ఎవరు చేసినారు, ఏ కార్యకర్తలు చేసినారు, ఎంతెంత డబ్బులు తీసినారో మీరు ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. మేము ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టించినాము, మెడికల్ కాలేజ్ పెట్టినాము అని చెప్తా ఉన్నారు ఈయన. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి, మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజే. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక మేధావికి తన సొంత నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెడితే బాగుంటుందని అనిపించలేదా? ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ పెడితే బాగుంటుంది అనిపించలేదా? ఎందుకు ప్రైవేట్ కాలేజీలు పెట్టినారు? దాంట్లో మీ వాటా ఎంత? చంద్రబాబు నాయుడు గారికి ఎంత షేర్ ఉంది? మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కుప్పానికి దిగితే ఏ గెస్ట్ హౌస్లో ఉంటారండి మీరు? ఆర్ఎండ్బిలో ఉంటారే మీ కుటుంబ సభ్యులు ఎవరు? పిఎస్ మెడికల్ కాలేజ్ గెస్ట్ హౌస్లో ఏం పని? వాటాలు చెక్ చేసుకోవడానికి వస్తున్నారా? మళ్ళీ మీరు మేము ఇవన్నీ పెట్టినామని చెప్తారు. డెవలప్మెంట్ అది? ప్రైవేట్ కాలేజ్ పెడితే డెవలప్మెంటా? గవర్నమెంట్ కాలేజీలు ఎందుకు పెట్టలేకపోతున్నారు? డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెట్టినారంటున్నారు. ఇది రూరల్ వాటర్ సప్లైకి ఎన్టీఆర్ సుజల వాళ్ళు రాసినటువంటి పేపర్. ఇది వాళ్ళ గవర్నమెంట్ ఓడిపోయిన మరుక్షణం ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు ఫలానా సుజలా ప్లాంట్ని మేము మెయింటైన్ చేయలేము, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మా వల్ల కాదు, మా దగ్గర అంత డబ్బు లేదు, మీరే దయచేసి ఆపరేషన్ మెయింటైన్ చేయండి అని చెప్పి మున్సిపాలిటీకి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి లెటర్. కుప్పానికి నీళ్లు కనీసం వాటర్ మెయింటెనెన్స్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మీరుంటే ఎందుకంటే మిమ్మల్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసింది కుప్పం? తాగే నీరు ఇది. అంటే అంతవరకు 5 సంవత్సరాలు మీరే మెయింటైన్ చేసినారు. అప్పుడు గవర్నమెంట్కి ఇచ్చి ఉండొచ్చు కదా, ఓడిపోయినప్పుడు ఇవ్వడమేంది? అంటే అప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ ట్రస్ట్ డబ్బులు మీరు తినేసి ఏదో నామకే వాస్తే మెయింటెనెన్స్ చేస్తా ఉన్నారా? మీరు ఇచ్చినటువంటిదే ఇది. నేను ప్రెస్ కూడా ఇస్తా. 3 ఏళ్ళు కరోనాలో అన్నం పెట్టాలనిపింది మీకు. కరోనాలో అసలు కుప్పం వైపేరారు. ఏం జరుగుతుందో అనవసరం. ఇప్పుడు మాత్రం స్పెషల్గా ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి కాబట్టి అన్నా క్యాంటీన్ అనేటటువంటి ఒక ట్రాక్టర్ని పెట్టి ఆడ దాన్ని రచ్చరచ్చ చేసి గోలగోల చేస్తూ ఉన్నారు. అన్నా ట్రాక్టర్ గురించి మొన్ననే నేను చెప్పిన వాళ్ళు ఎంతమందికి భోజనం పెడుతున్నారని. నిన్న మధ్యాహ్నం కూడా పెట్టినారు భోజనం. నిజంగానే మేము ఆపాలనుకుంటే, పేదలకు భోజనం పెట్టేది నేను ఆపాలనుకుంటే ట్రాక్టర్ని ఎత్తేయమన్నాం ఎంతసేపు.